హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే మటన్ లివర్ ఫ్రై. కావాల్సిన పదార్థాలు అయితే ఒక్కసారి చూసేసేయండి. ఇక్కడ నేను కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని టొమాటోస్ అండ్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసి పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడ మటన్ లివర్ని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేసి నేను కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకొని బాగా సాఫ్ట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద అయితే పెట్టుకొని వేయించుకుందామండి. చూడండి, సో ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా. ఒక స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ రోస్ట్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారము అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలండి. సో ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత నేను ఇందులో టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ మనకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. అందులోకి నేను మటన్ లివర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, సో చూడండి, మటన్ లివర్ ఇప్పుడు మొత్తం మనం ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత మనకి ఈ మటన్ లివర్లో నుంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలండి. అప్పుడు దాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి, సో ఇంకిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే దీంతోపాటు ధనియా పౌడరు మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అండి మనం ఇట్లాగా తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు అంటేస్తుంది. సో ఇప్పుడు ఈ వాటర్ మనం ఏదైతే గ్లాస్ వాటర్ పోసామో ఇదంతా కూడా డ్రై అయిపోవాలి. కర్రీ అయితే ఓకే అండి, బట్ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ ఉండకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం కాజు పౌడర్ వేసుకుంటే ఆ టేస్టే డిఫరెంట్ అండి నాన్ వెజ్లో. సో చూడండి, దింపేసే ముందు నేనైతే గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకుంటున్నాను. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో ఎమ్మీగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ కశ్వికా ఫుడ్. థ్యాంక్ యూ.